పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్య నిజముగా కనుపరచబడెను. మీ మధ్య నిజముగా కనుపరచబడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగము మా కొరకు మీరు ఆశీర్వదించండి. కూడి వచ్చిన భక్త జనాంగమును మీరు దీవించండి ప్రభువా. నీ వాక్యము సజీవమైనది, 2 అంచులు గల ఖడ్గము కంటే పదునైనదిగా ఉండి ప్రాణము ఆత్మదేహాలు విభజించినంత మటుకు దూరుచు హృదయాలు పరిశోధించు లేఖనము ద్వారా మాతో అందరితో కూడా మీరు మాట్లాడండి. యేసు దివ్యనామమున స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి. చదివిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు. ఆయన చెప్తూ ఉన్నాడు, నేను నిజమైన అపోస్తలుడుగా లేక నిజంగా అపోస్తలుడుగా నేను పిలువబడడానికి, గుర్తింపబడ్డానికి కారణం ఏంటంటే, దేవుడు నా జీవితంలో అద్భుతములు, సూచక క్రియలు, మహత్కార్యములు నా ఎడల జరిగించడం ద్వారా నేను నిజమైన అపోస్తలుడుగా నిరూపించబడ్డాను. ఆ చిహ్నములు, ఆ గుర్తులు నాలో ఉన్నందువలన నేను నిజమైన అపోస్తలుడుగా గుర్తించబడ్డాను అని కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట రాయాల్సి వచ్చింది అని అంటే, ఆ దినాలలో అపోస్తలులు అంటే యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యులు మాత్రమే ఆ దినాలలో అపోస్తలులు అని పిలువబడుతూ ఉన్నారు. 12 మందిలో ఒకడు యోధా చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. 11 మంది అపోస్తలులుగా పిలువబడుతూ ఉన్నారు. అపోస్తలులు అంటే యేసుక్రీస్తు వారి శిష్యులు అని, యేసుక్రీస్తు వారితో ఉన్నవారు అని గుర్తు, ఆ చిహ్నాలు. అదే సమయంలో దేవుడు పౌలు గారిని అపోస్తలుడుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ద్వారా మహత్కార్యములు, సూచక క్రియలు, అద్భుతాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అయినా పౌలు గారిని అంతగా ఎవరు గుర్తించడం లేదు. ఎందుకంటే పౌలు గారి యొక్క గత చరిత్ర తెలిసిన వాళ్ళందరూ ఆయన ఒక దుర్మార్గుడుగా, క్రైస్తవులను హింసించినటువంటి వారిగా, యేసుక్రీస్తు వారిని ఎవరైతే విశ్వసించి ఆ మార్గంలో ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టేవారిగా, వారిని మరలా తిరిగి వారి మతంలోనికి తీసుకునే రీతిగా ఎంతో భయంకరమైనటువంటి పనులు జరిగించినటువంటి వాడు కాబట్టి ఆయన్ని అపోస్తలుడుగా గుర్తించడం చాలా కష్టంగా ఉంది. కానీ పౌలు గారు ఆలోచిస్తూ ఉన్నాడు, నన్ను వీళ్ళు గుర్తించడం లేదు, ఎలాగా ఎప్పటికైనా గుర్తిస్తారు అనేది ఆయన మనసులో ఉంది. అందుకనే ఆయన ఈ సంఘానికి రాస్తూ అంటున్నాడు, దేవుడు నా జీవితంలో జరిగించినటువంటి కార్యములను బట్టి నేను నిజమైన అపోస్తలుడిగా గుర్తింపులోనికి వచ్చాను. ఎందుకంటే ఆ దినాల్లో నిజమైన అపోస్తలులు ఎవర్రా అంటే యేసుక్రీస్తు వారి శిష్యులే. మరికొందరు అపోస్తలులుగా పిలువబడుతున్నారు,
దొంగ అపోస్తలులు అని కూడా కొంతమంది పిలువబడుతూ ఉన్నారు ఆ దినాల్లో. అంటే అపోస్తులని పేరు పెట్టుకొని వాళ్ళలాగే ఉంటూ దొంగ అపోస్తలులుగా కూడా ఉన్నారు. అందువలన పౌలుని వారితో జతగట్టేసి వారిలో ఒకడిగా ఆలోచిస్తూ ఉన్నారు. అది ఆయనకి హృదయంలో ఎంతో వేదన. దేవుడు ఎన్నుకున్నాడు, నన్ను ప్రత్యేకపరిచాడు, ఆయన ఎన్నో సూచక్రియలు అద్భుత కార్యములు నా ఎడల జరిగిస్తున్నాడు అని ఆలోచించి ఏ రోజుకైనా నేను ఒక నిజమైనటువంటి దేవుని సేవకుణ్ణి లేకపోతే నిజమైన అపోస్తలుడిని గుర్తించబడాలి అని ఆలోచన చేస్తున్నాడు. అందుకనే కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు, నిజంగా దేవుడు నా ఎడల జరిగించిన అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలను బట్టి నేను నిజమైన అపోస్తలుడిగా పిలువబడ్డాను అని రాస్తూ ఉన్నాడు. దానికి కారణం కొన్ని చిహ్నములు, కొన్ని గుర్తులు. అందువల్లనే పౌలు గారు నిజమైన వ్యక్తిత్వమును కలిగినటువంటి వాడిగా గుర్తించడం జరిగింది. నేను ఈ వచ్చిన భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలు ఇలాగే వస్తాయి. మనము దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నాం, కానీ మనలో నిజమైన భక్తి, నిజమైన విశ్వాసం, నిజమైన ఆత్మీయత ఉందా లేదా అని కొన్నిసార్లు మనకే బయట టెస్టిఫై అవుతూ ఉంటాం. మనల్ని మనమే కూడా ఆలోచిస్తూ ఉంటాం, నేను ఒక నిజమైన వ్యక్తిగా జీవించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం ఒక నిజమైన భక్తుడిగా జీవించడానికి. ఎందుకు అలాగా అనంటే, మనము గత 3 వారాలుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మొదటిగా నిజమైన దేవుడు, మన దేవుడు ఎలాంటివాడు? నిజమైన దేవుడు. నిజమైన దేవునికి ఉండే క్యారెక్టర్స్ ఏంటో ఒక వారం మనం ధ్యానం చేసాం. అందువల్లనే మనం యేసుక్రీస్తు వారిని దేవుడుగా, రక్షకుడిగా అంగీకరించి ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం. రెండవది, మరి నిజమైన దేవుని ఆరాధించేటువంటి విశ్వాసులకి ఉండేటువంటి ఆత్మీయ లక్షణాల గురించి, ఆత్మీయంగా వారు ఎలా ఉండాలి, ఆ ఆత్మీయమైన క్యారెక్టర్స్ ఏంటో గత వారంలో మనం ధ్యానం చేసాం. దేవుని ప్రేమ, అది ఆ లోపల వ్యక్తి ఎవరైతే విశ్వాసి అనే మంచి నిజమైన విశ్వాసి అని గుర్తింపులోకి రావడానికి మన జీవితంలో కలిగేటువంటి ఆ మార్పు ఏంటంటే, దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుందో వారు నిజమైన విశ్వాసి లేక దేవుని బిడ్డ. రెండవది, బయట సాక్ష్య జీవితం, ఇతను దేవుని బిడ్డ అని చెప్పబడే ఓ మంచి సాక్ష్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు నిజమైన విశ్వాసి. మూడవది, సంఘములో క్రమశిక్షణ కలిగిన వారిగా. సంఘానికి వస్తుంటాము, ఒక సహవాసాన్ని మనం ఎన్నుకుంటాం. ఈ సహవాసం మనకి అనుకూలంగా ఉంది, లేకపోతే ఆ టైమింగ్స్ అనుకూలంగా ఉన్నాయి, అక్కడున్న పరిచర్య అనుకూలంగా ఉంది, ఇక్కడ నాకు అందుబాటులో ఉంది అని ఒక సహవాసాన్ని మనం కలిగి ఉంటాం. లేదా మనం ఎదిగాము, ఇక్కడ ఎదుగుతున్నాము అని మనం సహవాసాన్ని కలిగి ఉంటాం. మరి దేవుని మందిరంలో ఒక మంచి క్రమశిక్షణలో ఎవరైతే ఉంటారో వారు నిజమైన విశ్వాసిగా ఉంటారు అని ఒక ఆత్మీయమైన లక్షణాలు, ఒక వ్యక్తిలో ఆత్మీయంగా ఎలాంటి క్యారెక్టర్స్ని బిల్డప్ చేసుకోవాలో గత వారం మనం ధ్యానం చేసాం. ఈరోజు అదే అంశాన్ని మనం కొనసాగిస్తూ నిజమైన వ్యక్తిత్వం ఎలా ఉండాలి. సో గత వారంలో నిజమైన ఆత్మీయ జీవితం, ఆ వ్యక్తిని గురించి ఇలాంటి వాడు అని చెప్పగలిగిన, ఈ లోకములో మనము ఒక మంచి వ్యక్తిత్వము కలిగినటువంటి వ్యక్తులుగా, నిజమైన వ్యక్తిత్వము గలవారిగా ఎలా ఉండాలి. పౌలు గారు అదే అన్నాడు, నేను నిజమైన అపోస్తలుణ్ణి, కానీ ఈ ప్రజలు నాలో ఉన్న నిజమైన
ఆ అపోస్తలత్వాన్ని గుర్తించలేకపోతున్నారు. కాబట్టి ఒక నిజమైన వ్యక్తిని మనుషులు గుర్తించడం లేదు. కాబట్టి నేను ఒక నిజమైన వ్యక్తిత్వము, నాలో దేవుడు చేసే కార్యాలు, నాలో కలిగే మార్పులను బట్టి నేను నిజమైన అపోస్తలుడుగా గుర్తింపులోనికి వచ్చాను అని పౌలు గారు చెప్తున్నాడు. అందుకని ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా బైబిలు ఒక నిజమైన వ్యక్తిత్వము కలిగిన వారిగా ఎలా జీవించాలో కొందరి వ్యక్తుల జీవితాలని జస్ట్ మనం గుర్తు చేసుకున్నట్లయితే, మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతో కూడా నా ఇతర సహకారులతో కూడా సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి నీవు సహాయము చేయుమని వేడుకొనుచు ఉన్నాను. ఫిలిప్పీ సంఘమునకు అపోస్తలుడైన పౌలు గారు ఒక ప్రత్యేకమైన పత్రిక రాస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఈ ఉత్తరాన్ని రాస్తూ, నాకు నిజమైన సహకారులు కొందరు ఉన్నారు. నిజమైన సహకారులు అంటే సహకారులు చాలామంది ఉన్నారు, కానీ నిజమైన వ్యక్తిత్వముతోటి సహకరించాలి, నేను ఒక సహకారిని, నేను సహాయపడే వ్యక్తిని, ఏ విధముగా నేను సహాయపడగలను అనుకుంటూ నిజంగా సహాయపడేటువంటి వ్యక్తులు కొందరు ఉన్నారో వారికి మీరు సహాయం చేయండి అని సంఘానికి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. వారిలో కొంత పేర్లు కూడా రాశారు. క్లెమెంతు, మరి కొంతమంది స్త్రీలు నాకు పరిచర్యలో సహకరించారు. ఏ విషయంలో వారు సహకరించారు అనంటే, సువార్త పనిలో నాకు సహకరించారు. పౌలు గారికి చాలామంది సహకారులు ఉన్నారు. ఆయనకి వ్యక్తిగతంగా సహాయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గలతీ సంఘానికి రాస్తూ అంటాడు, మీరు ఎంత సహకారులంటే నా కోసరమో మీరు మీ కళ్ళు కూడా తీసి, మీ కన్నులు కూడా నాకు ఇవ్వగలిగినంత ప్రేమగా నన్ను చూసుకున్నారు. అంతగా మీరు నాకు సహాయపడుతూ ఉన్నారు. నేను బలహీనుడుగా మీ దగ్గరికి వస్తే మీరు నన్ను బేరు చేశారు. నేను చాలా అనారోగ్యముతో ఉన్నప్పుడు, అంటే పౌలు గారు మంద దృష్టి కలిగిన వాడు. ఎందుకంటే ఆ రోజు దమస్కులో దేవుని దర్శనాన్ని చూచినప్పుడు 3 దినాలు కన్నులు పొరలు రాలిపోయాయి. కాబట్టి అప్పటి నుండి కూడా పౌలు గారు దృష్టి కొంచెం మాంద్యం కలిగినటువంటి వాడు. అందువలన పౌలు గారు, నేను బలహీనతలో మీ దగ్గరికి వచ్చా, కానీ మీరు నన్ను ఎంతో ప్రేమించారు, ఎంతో ఆదరించారు, ఎంతో హక్కును చేర్చుకున్నారు, ఎంతో గౌరవించారు. సహకారి. మీరు నాకు చాలామంది సహకారులు ఉన్నారు. నేను బలహీనుడిగా ఉన్నప్పుడు నన్ను ఆదరించారు. బలహీనులకి సేవ చేయడం, బలహీనులకి ఓర్చుకోవడం, బలహీనుల ఎడల దయ చూపించడం, అది ఎంతో గుర్తుండిపోయేటువంటి సందర్భం. పౌలు గారు అదే అంటాడు, మీరు నాకు చాలా సహకరించారు. ఎంత సహాయం చేసేవాళ్ళంటే, నాకు అవసరమైతే నా కళ్ళకు బదులు మీ కళ్ళు పీకి ఇచ్చేవాళ్ళు అని. అంత సహకారులు ఉన్నారు. పౌలు గారికి అన్ని విషయాలు చాలామంది, సొంతగా పరిచర్య చేయడానికి ఎంతోమంది సహకారులు ఉండేవారు. ఈ సహకారులందరినీ చూస్తున్నటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులను చూచి అంటున్నాడు, మీరు నిజమైన సహకారులు. నిజమైన సహకారం చేసేవాళ్ళు ఉన్నారు. అంటే సహకరించేటువంటి వాళ్ళు రకరకాలు ఉంటారు. అంటే దేవుని పనిలో దేవుని సేవకులతో కలిసి సహకరించడం, సహాయపడటం అనేది ఒక బెనిఫిట్ కోసం అనుకొని సహకరించే వాళ్ళు ఉంటారు కొంతమంది అని, ఇలా కొన్ని మనం
ప్రాక్టికల్గా అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే పౌలు గారు కూడా నిజమైన సహకారులు అని కొందరు వ్యక్తులను గురించి మాట్లాడుతూ ఉన్నారంటే ఆయన కూడా ఎంతోమంది సహకారులను చూసుంటాడు, సహాయపడే వాళ్ళని చూసుంటారు. కొంతమంది తాత్కాలికంగా సహాయపడిన వాళ్ళు, లేకపోతే అప్పటికప్పుడు సహాయపడే వాళ్ళు ఉంటారు, సహకారులు ఉంటారు. కానీ ఆ సహకారులు ఎవరైతే నిజమైన సహకారులుగా ఉంటారో వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటో తెలుసా? ఆ కింద రాయబడింది, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. దేవునికి స్తోత్రం. సో నిజమైన సహకారులు ఎవరయ్యా అంటే, నేను చేసే ప్రతి పని, నేను చేసే పరిచర్య, నేను సహకరించేటువంటి ప్రతి పనికి జీవ గ్రంథంలో దేవుని దగ్గర నాకు ప్రతిఫలం ఉంటుంది అనే ఉద్దేశంతో ఎవరైతే చేస్తారో వారే నిజమైన సహకారులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒకటి, సువార్త పనిలో సహకరించడం చాలా ప్రాముఖ్యమైనది. సహకరించవచ్చు, రకరకాలైన పరిచర్యల్లో మనం సహకరించవచ్చు. కానీ సువార్త పనిలో సహకరించినట్లయితే వారి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. నిజమైన సహకారులకు ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే, ఒకటి, దేవుని పనిలో సహకరించడం. రెండవది, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 24వ వచనంలో చూచినప్పుడు, ఇతడు నిజమైన సహకారిగా ఇతరుల ఆనందమునకు సహకారులుగా ఉన్నారు. మీ విశ్వాసము మీద మేము ప్రభువులము అని ఇలా చెప్పడం లేదు, కానీ మీ ఆనందానికి మేము సహకారులమై ఉన్నాము. చెప్పండి, దేవుని సేవకులు, దేవుని పని చేసేవారు, లేకపోతే మన తోటివారు, ఆత్మీయులు మనకు ఎలాంటి సహకారులు అనంటే, మన ఆనందాన్ని ఇంకా పెంపొందింపజేయటం కోసం సహకారులు ఉంటారు. ఆత్మీయ సహాయము, ఆత్మీయ సహకారులు చేసే పని ఏంటంటే, ఇతరుల ఆనందాన్ని, ఇతరుల సంతోషాన్ని ఇంకా పెంపొందింపజేసే సహకారాన్ని కలిగి ఉంటాడు. అది నిజమైన సహకారి. కొందరు సహాయం చేస్తారు, ఏడిపిస్తారు. ఆ చేసింది మొత్తం 24 గంటలు చెబుతూనే నేను అది చేశాను, నేను ఇది చేశాను అసలు అని ఏమైనా చెబుతుంటారు. ఎప్పుడో ఒకసారి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టున్నాను. ఒకసారి అనుకోకుండా భర్త తన భార్యని అడిగాడంట, ఏమమ్మా ఈరోజు సాయంకాలానికి నువ్వు రెడీగా ఉండు, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తాను, మనం అవుటింగ్కి వెళ్ళాలి, బయటికి వెళ్దాం, మనం భోజనం కూడా ఇంట్లో వండొద్దు, బయట చేసేసుకుందాం, ఎందుకంటే ఈరోజు మన యొక్క మ్యారేజ్ డే అన్నాడంట. భార్య ఆశ్చర్యపోయింది, అబ్బా భర్తలు జనరల్గా మర్చిపోతారు, కానీ మా ఆయన ఎంత మంచోడు, భలే గుర్తు చేసుకున్నాడు మ్యారేజ్ డే అనుకొని సరేనండి అందడు. కానీ అదే రోజు మనోడు ఆఫీస్కి వెళ్ళాడు. అదే రోజు అనుకోకుండా బాస్ నెత్తి మీద కూర్చున్నాడు. ఎంతకీ వీలు కావట్లేదు రావటానికి. ఈ భార్య ఏం చేస్తుందో అదొక టెన్షన్ పెరిగిపోయింది. టైం అయ్యే కొంది, లేట్ అయ్యే కొంది ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందని టెన్షన్ పెరిగిపోయింది. బాగా లేట్ అయిపోయింది. ఎప్పుడు కంటే కూడా ఈరోజు ఇంకా ఎక్కువ లేట్ అయింది. అనవసరం గుర్తు చేశానో, అనవసరంగా చెప్పానో, ఏం చేయాలా అనుకుంటా లాభం లేదని గేటు దాకా వచ్చి, గేటు సౌండ్ రాకుండా మెల్లిగా గడి తీసి లోపలికి వచ్చి, బూట్లు సౌండ్ కూడా రాకుండా మెల్లిగా పిల్లిలాగా బూట్లు ఆడిన ఇప్ప తీసుకొని, టై కూడా ఆడిన ఇప్ప తీసుకొని మెల్లగా తలుపు సందు దగ్గరికి వచ్చి తలుపు తట్టేదామనుకుంటే తలుపు ఆల్రెడీ గడి పెట్టకుండా తీసేమంది. నాయనో తలుపు కూడా గడి పెట్టకుండా ఎవరు రెడీగా ఉంది, వాతావరణం ఎలా ఉంటుందో నాయన లోపల అనుకుంటానే మెల్లిగా లోపలికి అడుగులు వేసుకుంటా వచ్చే లోపల గడపలో కాలు పెట్టేలోపు టక్కుమని తలుపు తీసేసింది. అమ్మో అని ఒక్కసారి ఇదైపోయాడు. ఏంటి ఇంత లేట్ అయిపోయారు, రండి పర్వాలేదు, స్నానం చేయండి, భోంచేద్దాం అంటుందట. ఇదేంటబ్బా గైమని అరవకుండా రండి, అయ్యో ఏంటి ఆ బూట్లు అక్కడ ఇప్పదీశారేంటి, టై కూడా బయట ఇప్పదీశారండి, రండి లోపలికని తీసి లోపలికి తీసుకుని ఆ సాక్సులన్నీ ఇప్పదీసి
ఆడికి కింద మీద చూస్తున్నాడు, ఏం అర్థం కావట్లేదు, వాతావరణం ఏంట్రా ఇలా ఉంది, ఎక్కడ పేలుద్దో అని కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఫ్రెష్ అయ్యి స్నానం చేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాడే కానీ ఎటువైపు నుండి బాంబు పేలుతుందా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆవిడ అంటుందండి, ఏంటండి మీరు కంగారు పడుతున్నారు, నాకు తెలుసు కదా మీ ఆఫీస్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, మీరు రాలేకపోయారు, కంగారు పడబాకండి, నేను క్షమించేశాను మిమ్మల్ని, నేను క్షమించేశాను కదా, ఇంకా మీరు కంగారు పడొద్దు. అమ్మయ్యా అని టిఫిన్ చేసి తిన్నాడు, భోజనం చేశాడు, హాయిగా రిలాక్స్ అయ్యాడు, బాగానే ఉంది. మళ్ళీ ఒక వారం తర్వాత పోస్ట్ పోన్ చేశాడు, ఖచ్చితంగా మనము ఈరోజు బయటికి వెళ్దాము అని. ఆ రోజు కూడా కుదరలేదు. అప్పుడు మళ్ళీ అదే సీన్. తర్వాత ఇక ఆవిడ మొదలుపెట్టిందట, నేను మొన్న నిన్ను క్షమించాను, మళ్ళీ క్షమిస్తున్నాను అందట. మళ్ళీ ఏదో జరిగిందట, మొన్న నేను క్షమించినలా నిన్ను అంటుందట. ప్రతి చిన్న సందర్భంలో నేను అప్పుడు క్షమించాను నిన్ను, నేను నిన్ను క్షమించాను అంటుందట. ఆడికి తిక్క రేగిపోయింది. క్షమించానని 24 గంటలు గుర్తు చేస్తాను, ఇంకేం క్షమించినట్టు అనుకొని, ఎప్పుడమ్మా నువ్వు నన్ను క్షమించింది అని అడ్డం తిరిగాడంట. క్షమించిన లేదా, ఎప్పుడో క్షమించావు, కానీ రోజు క్షమించాను, నిన్ను క్షమించాను అంటే ఇంక క్షమించింది ఎక్కడ, నువ్వు మర్చిపోయింది ఎక్కడ, మర్చిపోలేదే. కొన్నిసార్లు అలాగే క్షమించినట్టే ఉంటారు, కానీ ఇక దాన్ని జీవితాంతం గుర్తు చేస్తూ ఉంటారు. సో సహకారులు కొంతమంది సహాయం చేసి నేను అప్పుడు చేశాను ఇప్పుడు చేశానని చెబుతూనే ఉంటారు. నిజమైన సహకారులు అలా కాదు. ఎదుటివాడు ఆనందాన్ని పెంపొందింపజేసేవాడే నిజమైన సహకారి. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ దేర్ క్యారెక్టర్. నిజమైన సహకారులకు ఉండే లక్షణం ఏంటంటే ఇతరుల్ని అన్ని సందర్భాల్లో సంతోషంగా ఉంచాలి, ఎదుటివాడి ఆనందాన్ని కోరుకుంటూ ఉండాలి, ఆడి ఆనందాన్ని పెంపొందింపజేస్తూ ఉండాలి. ఎదుటివారికి కష్టం కలిగేటువంటి రీతిగా ఉండేవాడు నిజమైన సహకారి కాదు. పౌలు గారు అదే అంటాడు, మీరు నాకు నిజమైన సహకారులుగా ఉన్నారు, మేము కూడా మీకు నిజమైన సహకారులుగా ఉన్నాం. ఎందుకంటే మీ ఆనందాన్ని సహకరించడానికి, మీ ఆనందాన్ని ప్రోత్సహించడానికి, మీరు ఆనందంగా ఉండడం కోసం మేమెంతో సహకరించాము అంటాడు పౌలు గారు. నిజమైన సహకారి లక్షణం. మూడవదిగా నిజమైన సహకారికి ఉండే లక్షణం ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథంలో 23:17 చూచినప్పుడు దేవునిని బట్టి బలపరిచాడు అని యోనాతాను గురించి రాయబడింది. మీరు ఒకవేళ సమయం ఉంటే ఇంటి దగ్గర చదువుకోండి. దావీదు మనందరికీ తెలుసు, సౌలు రాజు తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెప్పాడు దావీదుకి. అలాగే ఆ గొల్యాతును హతమార్చిన తర్వాత దావీదు మీద విషపు చూపు నిలిపాడు సౌలు రాజు. కానీ తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. అల్లుడుగా ఉన్నటువంటి వ్యక్తిని ఎంతగానో తరిమి కొడుతూ ఉన్నాడు. కానీ తన కుమారుడు యోనాతాను, అంటే సౌలు రాజు కుమారుడు అనగా దావీదుకు బావమరిది అనుకుందాం, అతను మాత్రం దావీదుకి ఎంతో సహకరిస్తూ ఉన్నాడు. అందుకని యోనాతాను దావీదుకి చెప్తున్నాడు, నేను నీకు నిజమైన సహకారిగా ఉండి నీకు సహాయపడుతూ ఉంటాను. ఎందుకు అంటే మా తండ్రి గారు మిమ్మల్ని చాలా బాధ పెడుతూ ఉన్నారు, ఆ సంగతి మాకు తెలుసు. అయినా మాకైతే మీ మీద అలాంటి దృష్టి లేదు. నేను పర్సనల్గా మీకు సహకారిగా ఉంటాను. మా డాడీ ఏదైతే ప్లాన్స్ వేస్తూ ఉంటాడో అవన్నీ నేను మీకు తెలియజేస్తూ ఉంటా, మీ ప్రాణాన్ని కాపాడుతూ ఉంటాను, మీకు క్షేమాన్ని కలిగిస్తూ ఉంటాను అని యోనాతాను దావీదు దగ్గర కమిట్ అయ్యాడు. నిజమైన సహకారి ఏం చేస్తాడు అనంటే, అతడు దేవునిని బట్టి బలపరిచెను. దేవునికి స్తోత్రం. నిజమైన సహకారి ఎవరయ్యా అంటే, ఎదుటి వ్యక్తిని బలపరిచేవాడిగా, ప్రోత్సహించేవాడిగా, ముందుకు నడిపించేవాడిగా, అతనిని లైఫ్లో ఇంకొక అడుగు ముందుకు వేయటానికి వారి
ఎంత సామర్థ్యమో ఇవ్వగలమో, వారికి ఎంత సహకరించగలమో అలా సహకరించగలిగిన వాడే నిజమైన సహకారి. ఈ రోజుల్లో సహకారులు మనకి ఎలా కనబడతారంటే, మనకు సహాయం చేసి మన భుజాల మీద నుంచి వాళ్ళు పైకి వెళ్ళిపోవటానికి అలాంటి సహకారులు ఉంటారు. మనకేదో చిన్న సహాయం చేసి దాని ద్వారా పెద్ద సహాయాన్ని మన దగ్గర కోరుకునేటువంటి వారు ఉంటారు. కానీ దేవుని వాక్యములో మనము యోనాతానులో నుంచి ఒక సహకారిగా ఆయన లక్షణాన్ని మనం ఆలోచించినట్లయితే, దావీదును కాపాడుచు దావీదుకు క్షేమాన్ని కలిగిస్తూ ఇక్కడ యోనాతాను అంటున్నాడు, దేవునిని బట్టి అతనిని బలపరిచను. చెప్పండి, ఏం చేశాడు? బలపరిచాడు. ఎస్, బలపరిచాడు, ప్రోత్సహించాడు. అనగా కృంగిపోతున్న దావీదు, ఎందుకంటే గొలియాతును చంపిన తర్వాత, గొలియాతును హతమార్చిన తర్వాత సౌలు రాజు ఒక మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకోకుండా నా మీద విషపు చూపు నిలుపుకున్నాడు. నేను ఒక ఫ్యామిలీ మెంబర్ని, ఈ కుటుంబంలో ఒక వ్యక్తిని, కానీ నన్నే తరిమి కొడుతూ ఉన్నాడు. అలాగే నాకు ఈ రాజ్యములో కొంత అధికారం ఉంది, అయినా నన్ను బయటికి గెంటేస్తున్నాడు. చాలా ఫీల్ అయిపోతున్నాడు, బలహీనపరచబడబోతున్నాడు. అతని హృదయంలో చాలా బలహీనమైన స్థితిలోనికి వెళుతున్నాడు. ఏమిటిది? నాకు ఇల్లు వాకిలి నా తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇక్కడ జాయిన్ అయ్యాను, ఇక్కడ ఇతను నన్ను ఇలా బాధ పెడుతూ ఉన్నాడు అని ఆలోచిస్తున్నప్పుడు దాన్ని గ్రహించిన యోనాతాను, డోంట్ వర్రీ, నేను నీకు సహకరిస్తాను. ఎలా సహకరిస్తానండి? దేవుణ్ణి బట్టి అతన్ని బలపరిచాడు. నిజమైన సహకారికి ఉండే లక్షణం ఏంటంటే, ఇతరులను బలపరిచేవాళ్ళు, పురికొల్పేవాళ్ళు, వాళ్ళని ముందుకు నడిపించేవాళ్ళు. తల్లిదండ్రులు చూడండి, చదువు లేనటువంటి తల్లిదండ్రులు ఉంటారు, కానీ పిల్లల్ని ఎంత మంచి స్థితికి తీసుకెళ్తారు. వాళ్ళు బాగా చదువుకోవాలని, వాళ్ళు మంచి స్థితికి రావాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. అలాగే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక సమాజంలో ఒక వ్యక్తి, ఒక టాలెంటెడ్ పర్సన్, ఒక మంచి భక్తి కలిగిన వాడు, ఒక మంచి నమ్మకస్తుడైన ఒక వ్యక్తి మనకు కనబడినప్పుడు ఆ వ్యక్తిని ప్రోత్సహించాలి, బలపరచాలి. అదే నిజమైన సహాయం. సహకారికి ఉండే 3 లక్షణాలు. ఒకటి, సువార్త పనిలో సహకరించేవాడు. రెండవది, ఇతరుల ఆనందమును బలపరిచేవాడు. అలాగే ఇతరులను దైవికంగా బలపరిచేటువంటి వాడు నిజమైన సహకారి. అతనికి ఉండే లక్షణాలు బైబిల్లో మనం ఇంకా చాలా చూసుకోవచ్చు, కానీ జస్ట్ అలా మనం గుర్తు చేసుకోవడం కోసం తెలియజేస్తాను. రెండవదిగా చూసినట్లయితే, ఒకటి వ్యక్తిత్వం. ఒక వ్యక్తి జీవితంలో నిజమైన వ్యక్తిత్వం, సహాయం చేసే వ్యక్తిత్వము లక్షణాన్ని మనం దైవికంగా కలిగి ఉండాలి. రెండవది, పౌలు గారు ఒక వ్యక్తి గురించి నాకు నిజమైన కుమారుడు అని రాశాడు. తీతు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో చూస్తే పౌలు గారు అంటాడు, నాకు కుమారులు చాలామంది ఉన్నారు, కానీ నాకు నిజమైన కుమారుడు ఉన్నాడు. చూడండి, 3వ వచనంలో చదివినట్లయితే, మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడైన తీతు అని తీతు గురించి రాస్తున్నాడు. చెప్పండి, అతని పేరేంటి? తీతు. తీతు అనేటువంటి వ్యక్తి పౌలు గారి సేవలో ఆయనకి ఎంతగా సహకరించాడు అని అంటే, పౌలు గారు ఆయన్ని నిజమైన కుమారుడు. అంటే కుమారులు రకరకాలుగా ఉంటారు కదా. కొంతమంది కుమారులు ఉంటారు, తల్లిదండ్రులు చాలా బాధ పెడుతూ ఉంటారు. కొంతమంది కుమారులు తల్లిదండ్రులకు సహకరించరు. కొంతమంది కుమారులు తల్లిదండ్రులు ఇంకా అవమానాలు పరుస్తూ ఉంటారు. అలాగే పౌలు గారికి చాలామంది ఆత్మీయ కుమారులు ఉన్నారు. తిమోతి ఆయనకి ఆత్మీయ కుమారుడు, అలాగే ఫిలెమోను ఆత్మీయ కుమారుడు. ఆయన ఎక్కడెక్కడ సంఘాలు స్థాపించారో అక్కడ అందరూ కూడా చాలా ఆత్మీయమైనటువంటి బిడ్డలుగా ఆయన్ని ప్రేమించారు. ఆయన కూడా వారిని అలా తర్బిది చేశారు. ఆత్మీయంగా చాలామంది ఉన్నారు.
మార్కు అనేటువంటి వ్యక్తి, మార్కు సువార్త రాసిన వ్యక్తి పౌలు గారికి చాలా దగ్గరగా ఉండేవాడు. కొన్ని కష్ట సమయాల్లో మార్కును నా దగ్గర పంపించండి, నాకు ఆదరణ కలుగుతుంది అంటాడు పత్రికలో రాసినప్పుడు. అలా కొంతమంది చూజన్ పర్సన్స్ ఉన్నారు పౌలు గారికి, ఆయనకి దగ్గరగా పరిచర్య చేయటానికి, ఆయనకి సహకరించడానికి. రోము నగరంలో ఆయన ఉన్నప్పుడు ఆయన కొంతమంది వ్యక్తులను నా దగ్గరికి పంపించండి అని కొంతమంది వ్యక్తుల పేర్లు రోమా పత్రికలో ఆయన రాస్తా వస్తాడు. ఎందుకంటే వాళ్ళు చాలా మంచిగా సహకరించేటువంటి వారిగా ఉన్నారు. కానీ ఈ బిరుదు మాత్రం, ఈ విషయాన్ని మాత్రం తీతు అనేటువంటి వ్యక్తి నాకు నిజమైన కుమారుడుగా ఉన్నాడు అని చెప్పగలుగుతున్నాడు. ఏంటి అతనిలో నిజమైన కుమారుడికి ఉండే లక్షణం? అంటే నిజమైన కుమారులకి ఉండే లక్షణం లేక తీతులో, ప్రత్యేకంగా తీతులో ఏం చూశాడు పౌలు గారు అని అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 7వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. 6-7 వచనాలు చూస్తే, తీతు రాక వలన మనకి ఆదరణ కలిగింది అంటాడు. నిజమైన కుమారుడు ఎవరయ్యా అంటే తల్లిదండ్రులకు ఆదరణ కలిగించేవాడు. నిజమైన కుమారుడి యొక్క లక్షణం ఏంటంటే తల్లిదండ్రులకు ఊరట ఉండాలి, తల్లిదండ్రులకు ఆదరణ కలగాలి, తల్లిదండ్రులకు సంతృప్తి కలగాలి. నేను ఈ విషయంలో మా అమ్మగారిని గుర్తు చేసుకోవాలి. నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళకముందు తల్లిదండ్రులు చాలా బాధ పెట్టాను. యేసుప్రభు నమ్ముకోకముందు లోకంలోకి వెళ్ళిపోయి చాలా కష్టపెట్టారు. మా తల్లిదండ్రులు మంచి సేవకులు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత సేవకు సమర్పించుకొని తర్బీదుకి వెళ్ళి వచ్చిన తర్వాత మా తల్లిగారు చాలా సంతృప్తిగా ఉండేవారు. నాన్నగారు నా మిడిల్లోనే, ట్రైనింగ్ మధ్యలోనే నాన్నగారు చనిపోయారు. తర్వాత అమ్మగారు నేను తర్బీదు పూర్తయి వచ్చిన తర్వాత నన్ను చూసి చాలా సంతృప్తిగా ఉండేది. ఆ తర్వాత సేవ జరిగించేటప్పుడు ఆమె ఉండగా ఒక 5 years ఇక ఆమె మాకు సపోర్ట్. ఇంకా ఆవిడే కదా, నాకు మ్యారేజ్ అవ్వలేదు, తమ్ముళ్ళంతా అక్కడక్కడ స్టడీస్లో ఉన్నారు. ఇక నేను సేవ ప్రారంభించినప్పుడు నాకు మదర్ కవరేజ్, సంఘానికి ఒక ఉమెన్ కవరేజ్ ఉండాలి. ఆ ఉమెన్ కవరేజ్ అంటే చర్చ్కి కంపల్సరీ ఒక ఉమెన్ కవరేజ్. ఆ ఉమెన్ కవరేజ్ యాజ్ ఎ మదర్ ఆరంభ దశలో ఆమె చాలా సపోర్ట్గా ప్రేయర్స్ కానీ నడిపించడం, లేడీస్ అందరూ కూడా ఆమె వైపు చూచి ఆమె ద్వారా ఆదరణ పొందడం. ఎందుకంటే సీనియర్ కదా, పాస్టమ్మ కదా. ఆ సంఘాన్ని నిలబెట్టడం విషయంలో, సంఘస్థులు నిలబడే విషయంలో తల్లిగారి యొక్క పాత్ర ఎంతో ఉంది. ఆమె ప్రతి ఆదివారం నా ప్రసంగాలు వింటుండేది. నాకు అప్పుడు అంత జ్ఞానం లేదు. అరే అమ్మ అక్కడ ఉంది, ఆమె చేత ఏదన్నా చెప్పించాలన్న ఆలోచన కూడా లేదు నాకు. ఏదన్నా నా పోర్సు నాదే. కానీ అమ్మగారు, సీనియర్ పాస్టర్ అమ్మగారు ఉన్నారు, ఆమె చేత మాట్లాడించాలి, వాక్యం చెప్పించాలని, అదే అంటే మంచి ఫైర్ మీద ఉన్నాను కదా అనుకునేవాడిని కాదు. కానీ ఆ తర్వాత అనిపించింది, ఆమె చనిపోయిన తర్వాత, అరే నేను అమ్మను ఎదురుగా కూర్చోబెట్టుకొని నేను ప్రసంగాలు చేస్తూ వచ్చానే అని. కానీ అది దేవుని నడిపింపు, అలా చేశాను. దేవుడు మరి సంఘాన్ని ప్రోత్సహించడానికి అమ్మగారు కవరేజీ ఆవిడిచ్చారు. ఆవిడ సేవ ప్రారంభం దినాల నుంచి ఆమె చనిపోయే వరకు అన్నీ గమనించినటువంటి నా క్యారెక్టర్ని కానీ, ఆ ఆత్మీయ జీవితాన్ని కానీ నన్ను గమనిస్తూ ఉన్నప్పుడు తన సొంత పెద్ద కుమారుడు అనే తృప్తి కంటే కూడా నా ఆత్మీయ వారసుడుగా తల్లిదండ్రులు వారు ఏమైతే కోరుకున్నారో మా తర్వాత సేవ కొనసాగాలి, ఈ జనరేషన్తో ఆగిపోకూడదు. ఎందుకంటే వాళ్ళ గొప్ప ఛాలెంజ్, వాళ్ళిద్దరు కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుని కోసం అందరిని వదిలేసుకున్నారు. కానీ నా క్యారెక్టర్స్ చూస్తున్నప్పుడు వీడు సేవలోకి వస్తాడా లేదా, వీళ్ళందరూ సేవలో ఉంటారా లేదా అని చూసినప్పుడు వాళ్ళు చాలా దిగులు పడ్డారు. ఎందుకంటే మేము ఇంత సవాలుగా దేవుని కోసం నిలబడి మా విశ్వాసాన్ని కానీ పరిచర్యను కానీ కొనసాగించేవారు లేకపోతే
మన పరిస్థితి ఏంటి అని వారు ఆలోచిస్తూ ఉండేవారు. అటుంది చాలా దిగులు పడేవారు. కానీ ఎప్పుడైతే నేను ప్రభు నన్ను దర్శించి సేవలోనికి వచ్చి ఆ ఫెయిత్ని, ఆ విశ్వాసాన్ని, సేవని, పరిచర్యల్ని కొనసాగిస్తూ వచ్చానో తల్లిదండ్రులకి చాలా సంతోషం అయిపోయింది. నాన్నగారికి మొదటిగా సంతోషం నేను ట్రైనింగ్లో ఉండగానే బ్యాప్టిజం తీసుకోవటం. బ్యాప్టిజం తీసుకున్నానన్న సంగతి తెలిసినప్పుడు ఆయన చాలా సంతోషపడ్డారు. ఇంతే చాలు అన్నట్టుగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత చనిపోయారు నాన్నగారు. అమ్మగారు సేవలో నన్ను చూశారు. చూసి సబాష్ అనుకుంది. చాలా సాటిస్ఫై అయ్యేది, సంతోషంగా ఉండేది. ఒక యవనస్తుడిగా నేను ఎంత పొటెన్షియల్గా, ఎంత ఖచ్చితమైన జీవితాన్ని కలిగి ఉన్నానో అది చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది. లాస్ట్ డేస్లో ఆమె చనిపోబోయే ముందు ఆ మాటలే నాతో చెప్పి మరణించారు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అబౌట్ యువర్ లైఫ్. చాలా నిన్ను గమనించాను, నువ్వు తమ్ముళ్ళని చెల్లెళ్ళని అందరిని కూడా చూస్తావని నాకు అర్థమవుతుంది. నీ బ్లడ్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో యు హ్యావ్ ఎ కైండ్ హార్ట్. చాలా మంచి మాటలు నా గురించి ఆవిడ స్టడీ చేసి చెప్పారు. తల్లిదండ్రులకి నిజమైన కుమారులు తల్లిదండ్రులకు ఏం కలిగిస్తారట? ఆదరణ కలిగిస్తారు. తీతు గురించి అదే రాస్తున్నాడు. తీతు రాక వలన మేము ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మాకెవరు కనపడలేదు, కానీ తీతు కనపడగానే మాకు ఆదరణ కలిగింది. ఆదరణ. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 8వ అధ్యాయం 6వ వచనములో తీతు ఒక పనిని ప్రారంభించాడు, ఒక క్రొత్త పనిని ప్రారంభించాడు. తీతు ఏమిటి అనంటే దేవుని పరిచర్య కొరకు పరిశుద్ధులకు ఆర్థికంగా సహాయపడడం, కొంత ధనాన్ని సమకూర్చి మనము కేంద్రములో ఉన్నటువంటి సంఘానికి సహాయపడడం అనే పరిచర్యని తీతు ప్రారంభించాడు. అందుకే నిజమైన కుమారుడు అంటాడు. ఎందుకంటే పౌలు యెరూషలేము నుంచి వచ్చాడు, కేంద్రం నుంచి వచ్చాడు. ఆ సెంట్రల్ చర్చ్కి మనం ఎన్నో సంఘాలు స్థాపించాం. ఈ సంఘాల్లో నుంచి కొంత ఆర్థిక సహాయాన్ని ఫండ్ మనం రేస్ చేసి, సెంట్రల్ చర్చిలో చాలా నీడ్స్ ఉన్నాయి, సంఘం పెరుగుతుంది, చర్చ్ పెరుగుతుంది, దానికి మనము సహకరించాలి అన్నటువంటి విషయాన్ని పౌలు గారి హృదయంలో నుంచి అర్థం చేసుకొని తీతు ఒక నిజమైన కుమారుడుగా తన సంఘాలన్నిటిలో కూడా దాన్ని ఎంకరేజ్ చేసి, మనము పరిశుద్ధులకి అనగా మన కొరకు నిత్యం ప్రార్థించే ఆ మెయిన్ చర్చ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహకారంగా మనము ఆర్థిక సహాయం అందించాలి అని ప్రిపేర్ చేసినటువంటి ఆ మైండ్, ఆ తీతు దానిని ప్రారంభించాడు అంటాడు. నిజంగా ఒక ఆత్మీయ తండ్రిగా పౌలు గారు తీతు గురించి చాలా మంచిగా ఆలోచిస్తూ, ఇతడు నిజమైన కుమారుడు, నాకు ఆత్మీయముగా నిజమైన కుమారుడుగా ఉన్నాడు. నా అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో, నా హృదయంలో ఏమైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేస్తూ, వాటిని ప్రోత్సహిస్తూ, వాటిని ముందుకు నడిపిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. అందుకే తీతు నాకు నిజమైన కుమారుడు. మూడవదిగా ఇతని లక్షణంలో చూస్తే 8వ అధ్యాయంలోనే 16వ వచనములో చూచినప్పుడు తండ్రికి కొన్ని ఆశలు, ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తే కుమారునిలో కూడా ఆ ఆసక్తి కలిగి ఉన్నాడు. 16వ వచనాన్ని చదువుతారా? మీ విషయమై, కొరింథీ సంఘం గురించి రాస్తూ, మీ విషయమై నాకు కలిగినటువంటి ఈ ఆసక్తిని తీతు హృదయములో కలిగించినటువంటి దేవునికి స్తోత్రములు. తీతు నా ఆత్మీయ కుమారుడు. ఆత్మీయ కుమారుడికి ఉండేటువంటి లక్షణం ఏంటి? నిజమైన కుమారుడికి ఉండే లక్షణం ఏంటంటే, నేను ఏ విషయముల యందు ఆసక్తి కలిగి ఉన్నానో అదే ఆసక్తిని తీతు కొనసాగిస్తున్నాడు. పిల్లలు ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల ఆసక్తి ఏంటి, దేని మీద వాళ్ళు ఆసక్తి కలిగి ఉంటారో దాన్ని
ఎంకరేజ్ చేయాలి. అది నిజమైన కుమారులకి, నిజమైన పిల్లలకి ఉండాల్సిన లక్షణం. తల్లిదండ్రులు ఎలాంటి అంబిషన్స్ కలిగి ఉన్నారో వాటిని ఫాలో అవ్వడం, వాటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేదే నిజమైనటువంటి కుమారులకి, కుమార్తెలకు ఉండవలసిన లక్షణం. నేను అందుకనే గర్ల్స్కి, వివాహం చేసుకోబోయే గర్ల్స్ గురించి ఎప్పుడైనా కౌన్సిలింగ్ చేయాల్సి వస్తే ఈ మాటలే చెప్తాను. ఎందుకంటే పెళ్లి కుమారుడు కానీ, లేకపోతే పెళ్లి కుమార్తె కానీ, పెళ్లి చేసుకోవాల్సిన యవనస్తులు కానీ ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ కోడలుగా ఒక ఇంటికి వెళ్ళినట్లయితే we must observe what are the values are maintaining by your mother-in-law or father-in-law, and also as a son-in-law you must observe what the values are maintaining by your uncle's family. వాళ్ళకి కొన్ని ఆసక్తులు ఉంటాయి, ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొన్ని వాల్యూస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాటిని అబ్జర్వ్ చేసుకోండి ముందు. వాట్ దే లైకింగ్, వాళ్ళు ఇష్టపడేది ఏంటి, వాళ్ళు ఏ విషయాలని ఎస్టాబ్లిష్ చేసుకొని ఉన్నారు. ఎందుకంటే సంవత్సరాల కొద్దీ వాళ్ళు ఒక ఫ్యామిలీని ఒక లెవెల్లో తీసుకొని వచ్చారు. కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ని మనం కూడా అండర్స్టాండ్ చేసుకొని ఆ వాల్యూస్ని డిస్టర్బ్ చేయకుండా వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేయాలి ఎవరైనా సరే. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అంతేగాని మా ఇంట్లో ఎట్టు లేదు, మా అమ్మ అయితేనా, మా నాన్న అయితేనా, ఏంది మీరు ఎట్టగా ఉండేది, ఇదేంటి అదేంటి మాట్లాడకూడదు. ఒకవేళ ఆ వాల్యూస్ సరిగ్గా లేవనుకున్నట్లయితే, మీరు పెరిగిన ఫ్యామిలీ లైఫ్లో వాల్యూస్ మంచిగా ఉన్నట్లయితే స్లోగా దాన్ని కౌన్సిలింగ్ చేసుకొని, జాగ్రత్త మెయింటైన్ చేసుకొని, ఇది ఇలా అయితే ఇంకా బాగుంటుంది, ఇది మంచిదే, మీరు చేస్తున్న పని బాగుంది, దీన్ని యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని స్లోగా అది మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా విలువలను కాపాడగలుగుతాం. సో తల్లిదండ్రులకి యాజ్ ఏ చిల్డ్రన్ మన తల్లిదండ్రులు ఏ వాల్యూస్ని కోరుకుంటున్నారో దాన్ని డెవలప్ చేసుకోవాలి, ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అలాగే మనం ఇల్లు వదిలిపెట్టి అత్తగారింటికో వెళ్ళినప్పుడు అక్కడ నుండి వాల్యూస్ని స్టడీ చేసుకొని వాల్యూస్ నిలబెట్టుకోవాలి, విలువలు కాపాడుకోవాలి. ఆ కుటుంబానికి ఉండే విలువలు కాపాడుకోవాలి. ఆ కుటుంబానికి విలువలు సరిగా లేవనుకోండి, మీరు పెరిగిన విలువలే బాగున్నాయి అనుకోండి, అప్పుడు స్లోగా ఆ ఫ్యామిలీలో ఆ విలువలను ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేయాలి. అదే పౌలు గారు ఇక్కడ తీతు గురించి అదే రాస్తాడు. నాకు కలిగిన ఆసక్తినే తీతు కలిగి ఉన్నాడు. తల్లిదండ్రులకు కలిగే ఆసక్తి పిల్లలు కూడా దాన్నే కంటిన్యూ చేయగలిగినటువంటి వారిగా ఉంటే వారు నిజమైన పిల్లలుగా పిలువబడతారు. దేవునికి స్తోత్రం. సో నాకు నిజమైన కుమారుడు అని తీతు గురించి చెప్పాడంటే, నా హృదయంలో ఏదుందో దాన్నే అతను చేస్తాడు. అలాగే నేను ప్రారంభించినటువంటి వాటిని కొనసాగిస్తాడు. అంతేకాకుండా అతని రాక వలన అతను కలిసినప్పుడు ఆదరణ కలుగుతుంది. అలాంటి వారే నిజమైన కుమారులు. ఒకటి, నిజమైన సహకారి. మన క్యారెక్టర్స్లో ఇతరులకు సహకరించే వారిగా ఉండాలి. రెండవది, నిజమైన కుమారులుగా మనం జీవించాలి. మూడవది, నిజమైన స్నేహితులుగా ఉండాలి. స్నేహితులు చాలామంది ఉంటారు, రకరకాలైన స్నేహాలు ఉంటాయి, అది మనందరికీ బాగా తెలుసు. కానీ దానిలో నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు? అందుకనే సామెతల గ్రంథం 17:17 వ్రాయబడింది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది రియల్ ఫ్రెండ్, ఆ మొదటి లక్షణం, నిజమైన స్నేహితుడు అని ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నావో ఆ వ్యక్తికి ఉండాల్సిన లక్షణం విడువకుండా ప్రేమించడం. పరిస్థితులను బట్టి వదిలేయకుండా, నచ్చలేదని వదిలేయకుండా,
కొంతకాలం స్నేహం చేసి తర్వాత వదిలేయకుండా ఉండగలిగిన నిజమైన స్నేహితుడు ఎవరయ్యా అంటే విడువక ప్రేమించేవాడు. కష్టములో, శ్రమలో, బాధలలో, సంతోషంలో, అన్నిటిలో స్నేహము అనేది ఈక్వాలిటీని చూపిస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారో, దారిలో చూడండి, ఇద్దరు స్నేహితులు నడుస్తున్నారు అనుకోండి. స్నేహితులు ఎలా నడుస్తారో చెప్పండి. మీరు పక్కన నడుస్తారో, ఒకళ్ళు వెనక ఒకళ్ళు నడుస్తారు చెప్పండి? ప్రక్కనే నడుస్తారు కదా. ముగ్గురున్నారు అనుకోండి, ముగ్గురుంటే, నలుగురుంటే, మీరు ఎంతమంది అయినా ఉండనీగాక స్నేహితులు నడిచేటప్పుడు రోడ్డు ఎంత ఆక్రమించుకున్నా సరే, నలుగురైనా సరే ఈక్వల్గా నడుస్తారు. ఈక్వల్ మెంటాలిటీ, ఫ్రెండ్షిప్, స్నేహం అనేది. అలాగే ఎక్కడన్నా కుర్చీ ఒకటే ఉందనుకోండి, నలుగురు దాని మీదే కూర్చుంటారు. ఒకడి కాళ్ళ మీద ఒకడన్నా కూర్చుంటారు, కానీ పక్కన ఎక్కడన్నా కూర్చోటానికి ఇష్టపడరు. స్నేహం అలాంటిది. విడువరు. ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో కూడా విడువరు. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. నిజమైన స్నేహితుడికి ఉండే లక్షణం వదిలిపెట్టడు, పరిస్థితులను బట్టి వదిలిపెట్టడు, విడువక ప్రేమిస్తాడు. రెండవది, నిజమైన స్నేహితుడికి ఉండే మరో లక్షణం లూకా సువార్త 11వ అధ్యాయంలో 5-6 వచనాల్లో యేసు ప్రభువు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇక్కడ ఒక స్నేహితుడికి మరో స్నేహితుడు ఉన్నాడు. చెప్పండి, ఒక స్నేహితుడికి ఇంకో స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు అర్ధరాత్రి వచ్చాడు. ఈ స్నేహితుడు హ్యాపీగా నిద్రపోతున్నాడు, తలుపులన్నీ బిగించేశాడు, పిల్లలందరినీ కూడా బెడ్లో వేసుకున్నాడు, పడుకున్నాడు. అర్ధరాత్రి తన స్నేహితుడు వచ్చి తలుపు తట్టాడు. ఆ తలుపు తడితే ఎవరా అని చూస్తే తన స్నేహితుడు. ఏంట్రా ఈ టైంలో వచ్చావు అన్నాడు. ఆ స్నేహితుడు అన్నాడు, నాకు నా స్నేహితులు వచ్చారు, నా దగ్గర వాళ్ళకి పెట్టడానికి ఏమీ లేదురా, అందుకని నేను నీ దగ్గరికి వచ్చాను, ఏమైనా ఉంటే సహాయం చెయ్యి అని ఆ స్నేహితుడు అడిగాడు. ఇక్కడ ముగ్గురు స్నేహితులు కనబడుతున్నారు. చెప్పండి, ఒక స్నేహితుడికి ఓ స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడికి ఇంకో స్నేహితుడు వచ్చాడు. ఆడికి ఆహారం పెట్టడం కోసం వీడి దగ్గర ఏమి లేకపోయేసరికి ఈ స్నేహితుడి దగ్గరికి వచ్చాడు. ఈ స్నేహితుడు ఏం చేశాడు, అయ్యో నా స్నేహితుడు వాడి స్నేహితుడి కోసం వచ్చాడు అని చెప్పి, అరే నేను పడుకున్నాను రా, ఇక నా వల్ల కాదు, నేనేం చెయ్యను అంటాడా? అనడట. ఆ స్నేహితుడు అర్ధరాత్రి అయినా సరే లేచి, నా స్నేహితుడు వచ్చాడు, నా స్నేహితుడు అవసరం కాదు, వాడి స్నేహితుడు ఎవరో వచ్చారు, సహాయపడాల్సిందని అప్పటికప్పుడు తన దగ్గర ఉన్నటువంటి తీసుకొని ఆ స్నేహితుడికి సహాయపడతాడు కదా. చూసారా, స్నేహం అనేది, నిజమైన స్నేహితుడు అనేటువంటిది వానికి ఉండే లక్షణం ఏంటంటే, నువ్వెవరికి సహాయపడతావు నాకు అనవసరం, స్నేహితుడు వచ్చాడు అంతే, వాడికి నా దగ్గర ఉన్న దానిలో ఏదో సహాయపడాలి అని సహకరించేటువంటి వాడే కష్టకాలంలో తన స్నేహితునికి ఒక కష్టం వచ్చింది. ఏంటంటే ఆ కష్టంలో ఉన్న ఒక స్నేహితుడు అతని దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఫ్రెండ్షిప్లో ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు నిజంగా ఆదుకునేటువంటి లక్షణం స్నేహితునికి ఉంటుంది. అదే నిజమైన స్నేహితుని యొక్క లక్షణం. అది ప్రభువే స్వయంగా స్నేహము గురించిన వాల్యూస్ గురించి ప్రభు తెలియజేశారు. మూడవది, స్నేహితునికి ఉండే మరో లక్షణం 27వ అధ్యాయం సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో, స్నేహితుడు కొన్నిసార్లు గాయపరుస్తాడు. స్నేహితుడు కొన్నిసార్లు గాయపరుస్తాడు. ఎందుకు గాయపరుస్తాడు అంటే మేలు కోరి. స్నేహితుడు చేసే గాయం, స్నేహితుని మాటలు, స్నేహితుని యొక్క ఆ సందర్భం, మనల్ని గాయపరిచే సందర్భం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ స్నేహితుడు చేసే గాయం, మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు చేసే గాయం. కొంతమంది స్నేహితులు ఉంటారు,
మనల్ని గాయపరచడమే, మనల్ని అవమానపరచడమే, మనల్ని కించపరచడం, మనల్ని తగ్గించడమే వాళ్ళ లక్షణం. అలాంటి స్నేహితులతో మనం స్నేహాన్ని కొనసాగించకూడదు. అది ఎప్పటికైనా డేంజర్. బాగా గుర్తుపెట్టుకోండి. 10 మందిలో నీ గురించి నవ్వుతూ, 10 మందిలో నీ యొక్క బలహీనతల గురించి మాట్లాడుతూ, 10 మందిలో నీ గురించి చులకనగా చేస్తూ ఉన్నాడు అని అంటే వాడు నిజమైన స్నేహితుడు కాదు. అలాంటి స్నేహమును జాగ్రత్తగా చూసుకోండి. కానీ నిజమైన స్నేహితుడు నీకు సహకరించేవాడు, నిజమైన స్నేహితుడు విడిచిపెట్టకుండా ప్రేమించేటువంటి వాడు, నిజమైన స్నేహితుడు గాయపరుస్తాడు. ఆ గాయం మేలు కోసం గాయపరుస్తాడు. కొన్నిసార్లు మనల్ని తిడతారు, ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు అంటే అది తప్పు, నువ్వు ఇలా చేసావంటే నాశనం అయిపోతావు. గాయపరుస్తాడు. మనం చేసే పనుల్ని చెప్పలేక కూడా కొన్నిసార్లు చెప్తారు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కొంతమందికి. బాగా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టుకునే వాళ్ళని చూస్తూ ఉంటాను. 2-3 సార్లు చూస్తాను. 2-3 సార్లు అయిన తర్వాత 4వసారి ఖచ్చితంగా చెప్పేస్తా, నువ్వు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నావు, పెట్టుకోవద్దు అని. ప్రార్థన పెట్టి, భోజనాలు పెట్టి, పాస్టర్ గారికి కానుకిస్తారు. నేను హాయిగా ఉండొచ్చు కదా, ఎందుకు నేను నోరు తెరుచుకొని అరవటం, ఎందుకు మాట్లాడటం, దేనికి? నాకు బెనిఫిటే కదా, మీరేం చేసుకుంటే నాకేంటి, నా కానుక నాకు వస్తుంది కదా అని అనుకోవచ్చు కదా. ఊరుకొని నేను అంటే మ్యాక్సిమం అర్థం చేసుకోగలిగినటువంటి వారికి, అంటే వాళ్ళు, నేను ఆ లైఫ్లో నుంచి వచ్చాను కాబట్టి, నేను కూడా అలాంటివి చేశాను కాబట్టి, అనవసరంగా డబ్బంతా ఖర్చు పెట్టేసుకున్నాను కాబట్టి, ఏదో ఒక ఫంక్షన్ అని చెప్పేసి ఉన్నది లేనిదన్నీ చేసేసాను కాబట్టి, లాస్ట్కి ఏమి లేదు కాబట్టి, అందుకనే ఎవరైనా అలాంటి స్థితిలోకి వెళుతుంటే ముందే నేను నిజమైన స్నేహితుడిని కాబట్టి వాళ్ళని బ్రేక్ చేస్తుంటాను, సలహాలు ఇస్తూ ఉంటాను. బాగా క్లోజ్గా ఉంటాయి, మిగిలిన వాళ్ళకి ఎవరికి చెప్పను. అది కొంచెం గాయం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కానీ నిజమైన స్నేహితుడి లక్షణం, నువ్వు గాయపడినా సరే నీకు సత్యం చెప్పాలి. అది నిజమైన స్నేహితుని యొక్క లక్షణం. ఎవరైనా మన జీవితంలో ఇది మంచిది కాదు, ఇది సరి చేసుకుంటే బాగుంటుంది అని ఎవరైనా మనకి శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారు మనతో మాట్లాడే వాటిని సరి చేసుకోవాలి. ఎందుకంటే వారిది నిజమైన స్నేహం, వారు నిజమైన స్నేహితుడిగా ఉన్నారు కనుకనే మన మేలు కోరి గాయపరుస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, మాట్లాడతారు. మనకి లోపల గాయం తగులుతుంది, వెంటనే కన్నీళ్ళు రెడీగా ఉంటాయి మనకి. ఎక్కడుంటాయో ఇప్పుడు దాకా దాక్కొని అవతలడు ఒక మాట అనంగానే మొత్తం అంతా చున్నీ తడిసిపోద్ది. ఎక్కడుంటాయో మరి ఆ నీళ్లు తెలియదు మనకి. ఆ మాటకే కంగారు అయిపోతాం. కానీ ఆలోచించాలి. అతను నిజమైన స్నేహితుడైతే, నిజమైన స్నేహితులైనట్లయితే, వారు మనల్ని గాయపరిచినట్లయితే ఆ దేనికోసం గాయపరిచారన్నమాట, మేలు కోసం, మన మేలు కోసం. అందుకనే నిజమైన దేవుని బిడ్డలుగా మనము ఆత్మీయ లక్షణాలు గత వారం నేర్చుకున్నాం. ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలో, మనము వ్యక్తిగతంగా ఎలా ఉండాలో, వ్యక్తిత్వం, క్యారెక్టర్, మన ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా, ఈ లోకములో దేవుని బిడ్డలుగా ఒక వ్యక్తిపరంగా ఆలోచించి మనం సరిగ్గా ఆలోచించినట్లయితే మనం ఒక నిజమైన కుమారులుగా, నిజమైన సహకారులుగా, నిజమైన స్నేహితులుగా మనం జీవించాలి. దాని వలనే మనము సరైన ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం దేవుని పిల్లలుగా. సో కాబట్టి ఈ వారం దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను గుర్తు చేసుకుందాం. చెప్పండి, మనం ఎలా ఉండాలి? నంబర్ 1, నిజమైన సహకారులుగా ఉండాలి. 2వది, నిజమైన కుమారులుగా ఉండాలి. 3వది, నిజమైన స్నేహితులుగా ఉండాలి. దేవుని పిల్లలు మన క్యారెక్టర్స్ అలాగ మలుచుకుంటూ మనము దేవుడు ఈ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో ఉన్నట్లుగానే, అలాగే సేవలో సహకరించినటువంటి తీతు ఏ విధంగా గణపరచబడ్డాడో, అలాగే నిజమైన స్నేహితుడు ప్రేమతో ఇతరులను ప్రోత్సహించి స్థిరపరుస్తాడో
అలాంటి బెనిఫిట్, ఆశీర్వాదాన్ని మన జీవితంలో కూడా పొందడానికి ప్రభు సహాయం చేయనుగాక.